సో ఈ మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది, ఎందుకంటే ఇది పర్టికులర్గా రూరల్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఒక ఐకాన్గా ఉంటుంది అనమాట ఈ పథకం అనేది. వాళ్ళు ఒక 3-4 నెలలు ఏ పని పాట లేకపోయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది, ఒక పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కొంత సహకారానికి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు దీన్ని మారుస్తున్నా, దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా, రాష్ట్రాల మీద భారం వేస్తున్నా కూడా ఎందుకు ఎవరు స్పందించట్లేదు? అశోక్ గారు, ముందుగా అసలు అంటే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పని లేనప్పుడు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతంలో మాకు పని కావాలి అని గ్రామ సభ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆ గ్రామ సభ అంటే ఆ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇమీడియట్గా వాళ్ళకి పని కల్పించాలి. సో దట్ మైగ్రేషన్ వలసలను ఆపడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు అక్కడే పని చేసుకొని వాళ్ళ గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు అండగా ఆసరాగా ఉండటం కోసంగా తీసుకొచ్చిన ఒక స్కీమ్. సరే, దాని గురించి పూర్వపరాలు ఆంధ్రప్రదేశ్కి చాలా ఆ స్కీమ్తో బాండేజ్ ఉంది. సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసినప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అంచనా వేసి దాంట్లో అవగాహన చేసుకున్న తర్వాత ఈ వలసలను ఆపడానికి మనం ఒక స్కీమ్ తీసుకురావాలి అని ఆమె ఆలోచన చేయటం. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్టు ప్రధాని అయిన తర్వాత ఆయనకి ఈ విషయాలు వివరించి చెప్పిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసంగా ఏం చేయాలి అన్నప్పుడు ఒక పక్కన ఆర్థికవేత్తగా ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా ప్రజల యొక్క కష్టాలను చూసిన సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ పార్టీ అండ్ గవర్నమెంట్ రెండు కూడా ఆలోచించి ఒక అద్భుతమైన స్కీము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సరే, తీసుకొచ్చిన తర్వాత 20 సంవత్సరాల పాటు దాన్ని నడిపించాం. రూరల్ ఎకానమీ అద్భుతంగా డెవలప్ అయింది. దానికి ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ అనేక ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా దీన్ని సిఫారసు చేసి ఇలాంటిది అమలు చేసుకోండి అని చెప్పింది. దీంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ, లేకపోతే స్త్రీలకు సమాన హక్కు, సమాన వేతనం కల్పించడం కానీ, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా సోషల్ ఈక్వాలిటీ కూడా, అంటే కులం మతం భేదాలు ఏమి ఉండవు, అందరికీ పని కల్పించడం కానీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇది చాలా అద్భుతంగా ఉంది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్లో ట్రాన్స్పరెన్సీ ఉంది అని ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత మిగతా దేశాలను కూడా ఇది అమలు చేసుకోండి అనే సలహా ఇచ్చిన తర్వాత, సరే కొంతమంది ఇది మేధావి వర్గం దీని గురించి పనికి గంట వెళ్తున్నారు, 2 గంటలు వెళ్తున్నారు, లేకపోతే పనికి వెళ్లకుండానే దీంట్లో నుంచి కొంత కరప్షన్ జరుగుతుంది, ఇటువంటి వాదన చెప్పే మేధావి వర్గం కూడా ఉంది. సో అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడన్నా ఒక 5%, 10% పొరపాటు జరిగితే జరుగుండవచ్చు. దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలనే దిశగా ఆలోచించాలి తప్ప ఇంట్లో ఎలక దూరిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకోం కదా. దీని గురించి మాట్లాడే ఏ మేధావి వర్గం అన్నా దీన్ని ఇంకా పవర్ఫుల్గా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే ఆ ప్రజలకు ఉపయోగపడుతుంది. రైతాంగం కొంత దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, రైతులకి కాస్ట్ పెరుగుతుంది, అంటే కూలీ రేట్లు పెరుగుతున్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులు కూలీ రేట్లు పెరుగుతున్నాయి అనేటప్పుడు మనం తీసేసినప్పుడు కూలీల వైపు నుంచి కూడా చూడాలి కదా. ఏది ఆసరా లేనప్పుడు వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పడిపోద్ది. సో ఇవాళ ఈ స్కీమ్ ఉండబట్టి నేను నీ దగ్గరికి ఎంత ఇస్తే పనికొస్తాను అనేది రైతు కూలీకి ఒక ధైర్యం ఉంటుంది. ఇవాళ ఏది లేనప్పుడు ఏదో ఒకటి నువ్వు ఇంత అయితే వచ్చి చేసుకో, లేదంటే వాళ్ళు వలస వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సో కూలీలను కూడా మనం కన్సిడర్ చేసి మాట్లాడే మేధావి వర్గం ఎవరైనా కూడా. ఒకటి, ఇవాళ వేల లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న కార్పొరేట్స్ వాళ్ళ యొక్క ఎగ్గొట్టితే వాటిని అన్నింటినీ బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాం కదా. ఎన్ని లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేసాం. ఈ కూలీలకు ఇచ్చే దాంట్లో మీరు పెట్టేది ఎంత అంటే, ఉదాహరణకి 90:10 కేంద్రం 90% భరిస్తే 10% రాష్ట్రాలు భరించాలి. ఇవాళ 60:40 చేసినప్పుడు కేంద్రం 40 భరిస్తుంది, రాష్ట్రాలు కేంద్రం 60 భరిస్తుంది, రాష్ట్రాలు 40 భరించాలి. అంటే ఇంకొక 30% ని కేంద్ర ప్రభుత్వం పాత దాంతో పోల్చుకుంటే ఇంకొక 30% రాష్ట్రాలకు ఇవ్వటానికి వెనకాడుతున్న కేంద్ర ప్రభుత్వం. ఆ 30% కూడా వీళ్ళు పెడుతున్న బడ్జెట్ ఎంత, 80,000 కోట్లు ఎంతో మన్రేగా స్కీమ్కి పెడుతున్నారు. సో దాంట్లో 30% లెక్కేసుకుంటే సుమారుగా ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మీద భారం పడేది. సో కేంద్ర ప్రభుత్వం ఆ 25,000 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వడానికి వెనకడిగేస్తుంటే లక్షల కోట్లు ఈ కార్పొరేట్స్కి ఎగ్గొట్టిన వాళ్ళకి దోచిపెడుతుంటే దాన్ని ప్రశ్నించాల్సిన మేధావి వర్గం
ఈ 25 వేల కోట్లు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేదాన్ని ప్రశ్నిస్తున్నాయి. అదిగో మొత్తం వాళ్ళు తినేస్తున్నారు అని. 25 లక్షల కోట్లు దోచిపెడితే తప్పులేదు, సంవత్సరానికి 25 వేల కోట్లు వాళ్ళ పని కోసం మనం ఇచ్చేదాన్ని తప్పుబట్టి ఎత్తి చూపిస్తాం. సో ఇవాళ ఇదంతా కూడా చర్చ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించడం జరిగింది. మనం చూస్తే ఖర్గే గారు బ్రీఫ్ చేయడం జరిగింది, రాహుల్ గాంధీ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి యాక్షన్ ప్లాన్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ దీని గురించి చాలా సీరియస్గా పోరాడబోతా ఉంది. ఏదైతే రాజ్యాంగ పరిధిలో హక్కుగా గ్రామీణ ప్రాంతంలో పేదలకి కాంగ్రెస్ పార్టీ ఆనాటి యూపీఏ ప్రభుత్వం కల్పించిందో ఆ హక్కుని పేద ప్రజల నుంచి లాగేయటం, ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమంగా చూస్తా ఉన్నాం. తర్వాత మీరు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడే విషయానికి వస్తే, అసలు ఈ పథకానికి రూపుదిద్దుకుంది నాంది మన రాష్ట్రం నుంచి పడింది. ఆ పథకాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, అనంతపురం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించింది. అటువంటి దాన్ని ఇవాళ రాష్ట్రానికి దాదాపుగా 4,200 కోట్లు సంవత్సరానికి బర్డెన్ పడబోతా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఈ స్కీమ్ కనుక మనం ఇది భరించాల్సిన పరిస్థితి వస్తే. సో 4,200 కోట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన బడ్జెట్లో భారం పడతా ఉంటే, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా అంటే పేదల గురించి వీళ్ళ గురించి ఎంతో కన్సర్న్ ఉన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఈ స్కీమ్నే అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వారం ఏ రకంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ రేపు వచ్చే వారంలోనే ఎప్పుడో ఇంకొక 4,000 కోట్లు అప్పులకి వెళ్తా అనేది కూడా మనం వింటా ఉన్నాం. ఇంత అప్పులు చేసుకుంటూ రాష్ట్రం ఈ అధోగతి పాలవుతా ఉంటే, కేంద్రం దగ్గర నుంచి హక్కుగా రావాల్సిన 4,200 కోట్లు సంవత్సరానికి ఏడాదికి మళ్ళీ వాళ్ళు ఎగ్గొడతామంటుంటే, కనీసం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొంతు ఏమైంది, నోరు ఎందుకు పెకలట్లేదు? అండ్ అట్ ది సేమ్ టైం ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రంలో నేను దిట్టా అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, ఎంఏ ఎకనామిక్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే, రైతు కూలీలు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఇవన్నీ పక్కన పెట్టి మనం నిన్న చూసాం, నీతి కథలు చెప్తున్నారు. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వీళ్ళనిగా చూపించాల్సింది, ఆంజనేయ స్వామి గురించి, అర్జునుడి గురించి, వీటి గురించి మాట్లాడండి. అంటే ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని, కేంద్రం మన రాష్ట్రానికి గురి చేస్తున్న నష్టాన్ని, దీని గురించి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టకథలు చెప్తా ఉంటే, ఆ పెట్టకథలకి పక్కన పవన్ కళ్యాణ్ గారు తందాన తాన అంటాం అనేది ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమాత్రం వాళ్ళ కన్సర్న్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో జస్ట్ ఏదో మనం వీడియో గేమ్స్లోనో లేకపోతే యానిమేటెడ్ మూవీస్లోనే చూసే చిన్న చిన్న క్యారెక్టర్స్ని తీసుకొచ్చి దాన్ని ఇవాళ సూపర్ హీరోస్ అనే విధంగా దాన్ని తీసుకొచ్చి, అంటే అక్కడ కూర్చున్న మోహన్ భాగవత్ గారి యొక్క మన్ననలు పొందడానికో లేకపోతే మోహన్ భాగవత్ గారిని ప్రసన్నం చేసుకోవడానికో అంతగా సాగిలా పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత సాగిలా పడుతున్నారు? అవసరం ఏంటి? భయమా? లేకపోతే నిధులు లేక కేంద్రం కనీసం అప్పులకైనా పర్మిషన్ ఇస్తుంది కాబట్టి కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెచ్చుకునే దానికి వాళ్ళకి మనం సాగిలా పడుతున్నామా? హక్కులను వదిలేస్తున్నారు, సాగిలా పడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో పెట్ట కథలు చెప్పడం ఆపి కావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్కనే ఉన్న తెలంగాణలో మనకి ఇక్కడ రోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయమై. పేరు మార్పు అనే విషయం కన్నా కూడా డెఫినెట్ గా గాంధీ గారి పేరు తీసేయడం అనేది కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే సర్వోదయ, ప్రతి ఒక్క మనిషి యొక్క అభివృద్ధి, దేశంలో పల్లెల్లో ఉండే వాళ్ళ యొక్క అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి అని నమ్మిన గాంధీ గారి పేరుని దానికి అందుకే పెట్టడం జరిగింది. సో పేరు మార్పులో ఉన్న కుట్ర, శాంతం స్కీమ్నే ఎక్కిస్తున్న ఇది, ఈ రెండింటిపైన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మళ్ళీ రైతు చట్టాలను ఎట్లయితే నరేంద్ర మోడీ తీసుకురావాలని ప్రయత్నించి వెనక్కి తీసుకున్నారో అంతే విధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు పోరాడుతుంది అనేది ఇవాళ మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కానీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కార్యాచరణ రేపు 5వ తారీఖు నుంచి మొదలవబోతా ఉంది. అశోక్ గారు. ఓకే, సరే.